హాయ్ అండి, నేను మీ అన్వర్. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బిగ్ బాస్ ఎపిసోడ్ 32. బిగ్ బాస్ వచ్చేసి వాళ్ళని నవ్వించడానికో లేకపోతే బయట ఉన్న బిగ్ బాస్ ఆడియన్స్ నవ్వించడానికో తెలియదు, కానీ ఏదో మస్తీ టాస్క్ అని చెప్పేసి మార్నింగ్ మస్తీ టాస్క్ అని చెప్పేసి పెట్టాడు. కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే టాస్క్ పెట్టేశాడు. ఈ టాస్క్లో ఇద్దరు ఆ క్లాన్ నుంచి ఒకరు ఈ క్లాన్ నుంచి ఒకరు రావాలి. బిగ్ బాస్ ఒక కలర్ చెప్తాడు. ఆ కలర్ని ఎవరైతే ఆ బార్డర్లో ఆ సర్కిల్లో పెడతారో వాళ్ళు విన్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళకి కొంచెం కామెడీగా ఫన్నీ టాస్క్ ఒకటి ఇస్తారు. ఇలా ఈ టాస్క్లో అయితే కాంతార క్లాన్ విన్ అవుతుంది. ఈ ఫన్నీ టాస్క్లో మణికంఠకి ఐటమ్ సాంగ్ అని, అండ్ యష్మికి వచ్చేసి మణికంఠని పొగడాలి అని, అండ్ పృథ్వీకి వచ్చేసి లేడీ డ్రెస్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలని చెప్పి ఇలాంటి ఏదో కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు. బట్ లైట్గా ఒక 50% జనరేట్ అయింది అంతే, అంతకుమించి ఎక్కువ జనరేట్ కూడా కాలే. సో ఆఫ్టర్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సర్వేల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా ఇప్పుడు చీఫ్కి ఈ హౌస్ మొత్తంలో 2 క్లాన్స్గా నడిచారు. ఫస్ట్ స్టార్టింగ్ 3 క్లాన్స్గా ఉన్నారు, ఇప్పుడు 2 క్లాన్స్కి వచ్చారు. ఇప్పటి నుంచి మీరు అందరూ కలిసి ఒకే క్లాను, హౌస్ మొత్తం కలిసి వైల్డ్ కార్డ్స్ వచ్చినాక వాళ్ళందరూ కలిసి ఒక క్లాన్ ఉండొచ్చు ఇంకా. కాబట్టి మీరు అందరూ కలిసి వైల్డ్ కార్డ్స్తో పోరాడాలి. వాళ్ళని రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నాకు తెలిసి ఈ వీక్లో ఒక 4 ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ వీక్లో కూడా వీళ్ళకి టాస్క్ ఉండొచ్చు. ఆ 4కి వీళ్ళకి టాస్క్ పెట్టి ఒకవేళ వీళ్ళు గెలిస్తే కనుక ఒక వైల్డ్ కార్డ్ని ఆపే పవర్ వీళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వీక్ నుంచి 2 క్లాన్స్ ఉండవండి. కంప్లీట్గా వీళ్ళు మొత్తం ఎంతమంది అవుతున్నారో హౌస్లో 9 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక క్లాన్ అవుతారు. వచ్చి వైల్డ్ కార్డ్ వచ్చి అంటారు కదా, వాళ్ళు కలిసి ఒక క్లాన్ అవుతారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎంతమంది రావాలనేది ఇక్కడ ఈ టాస్క్ వచ్చేసి నిన్న మన నిఖిల్ టీం ఎక్కువ టాస్కులు గెలిచడం వల్ల, అంటే 2 టాస్కులు గెలిచారు కదా, కాబట్టి వాళ్ళ టాస్క్ నుంచి వాళ్ళ క్లాన్ నుంచి ఒకరిని డైరెక్ట్గా చీఫ్ కంటెండర్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అది కూడా మీరు డిసైడ్ చేసుకోండి చెప్పండి అని బిగ్ బాస్ చెప్పగా ఇక్కడ వచ్చేసి కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ యష్మి అండ్ పృథ్వీ ఒకరినొకరు మాట్లాడుకొని, అండ్ యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ చేసేది యష్మినే. నీకు ఆ కూరగాయలు అవన్నీ తెలియదు కదా, వంట సామాగ్రి ఏం తీసుకొని రావాలో ఏం చేయాలని తెలియదు, కాబట్టి నువ్వు చీఫ్గా ఉంటే నువ్వు చీఫ్ అయితే కనుక అవన్నీ తీసుకురాలేవు అని చెప్పేసి యష్మి అంటే, పృథ్వీ ఉండి నేను లర్న్ చేస్తాను, నేర్చుకొని నేను తీసుకొని వస్తాను, నైట్కి నేను లర్న్ చేస్తాను. అంటే నైట్కి లర్న్ చేసుకునే బదులు అదేదో నెక్స్ట్ వీక్కి ఈ వీక్ మొత్తం నేర్చుకొని నెక్స్ట్ వీక్కి పోటీ చేయొచ్చు కదా ఇదనేసరికి ఇక్కడ పృథ్వీ వచ్చేసి తన నెగిటివ్ పాయింట్స్ మొత్తం తీస్తాడనమాట. తన నెగిటివ్ పాయింట్స్ అంటే నువ్వు మణికంఠని అబ్బాయిలో లెక్కేయలేదు, అదొక మైనస్ పాయింట్, ప్లస్ నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు హౌస్ ఎన్విరాన్మెంట్ మొత్తం సరిగ్గా లేదని చెప్పేసి పృథ్వీ కూడా కొద్దిగా అనేసరికి ఇంకా యష్మి ఒకరినొకరు పర్సనల్గా నీకు కోపం ఎక్కువ వస్తుంది, బిఫోర్ వీక్లో నువ్వు కూడా ఎక్కువ అగ్రెషన్ చూపించావు కదా అని చెప్పి యష్మి ఇలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో ఎవరిది రాంగ్ ఎవరిది కరెక్ట్ అంటే కనుక 50-50 ఛాన్సెస్ అండి. వాళ్ళిద్దరు ఒకరినొకరు అనుకోవడం అనేది కరెక్టే. అందులో ఇంకోటి ఏంటంటే చివరికి మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటవుతారు. మనం ఓవర్ పోయి వీళ్ళ తప్పు వీళ్ళది రాంగ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇద్దరిది ఉంది కాబట్టి వాళ్ళు లాస్ట్ కలుస్తారు. అండ్ ఇక్కడ యష్మి ఏడవడము, నేను అట్లా అనుకోలేదు, వాడు చీఫ్ అయినా కూడా నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొంచెం యష్మి ఏదో యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా తనకి చీఫ్ అవ్వాలని ఉంది. ప్రతిసారి ఇలా ఎలా తీసేస్తారా అని చెప్పేసి కామన్ హౌస్లో అది. ఒక్కసారి క్యాప్టెన్ అయితే వాళ్ళని మళ్ళీ క్యాప్టెన్ కాకుండా క్యాప్టెన్ గాన్లో ఉంటే కనుక వాళ్ళనే చేస్తారు. ఇది కూడా అంతే, చీఫ్ అయినలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కాకూడదని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తారు, అది కామన్. దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. తీసుకోకుండా యష్మి ఆడవడం, ఆ తర్వాత పృథ్వీ కూడా బయటికి వెళ్ళి బాధపడి మళ్ళీ లోపలికి వచ్చి ఇద్దరు కొద్దిగా హగ్ చేసుకోవడము, మాట్లాడుకోవడం. పృథ్వీకి నిఖిల్కి అలా నడుస్తుంది, ఒకరు పోతే ఒకరు హగ్స్ ఇచ్చేటోళ్ళు. సో ఇప్పుడు యష్మి దొరికింది మళ్ళీ సేమ్ హగ్స్ ఇవ్వడానికి నిఖిల్కి పృథ్వీకి. దీంట్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి బిగ్ బాస్ అడగగానే నిఖిల్ వచ్చేసి మా క్లాన్ నుంచి డైరెక్ట్ కంటెండర్గా మేము పృథ్వీని అనుకుంటున్నాను. సో ఎందుకు అంటే బిఫోర్ డేస్లో తన అగ్రెషన్ చాలా తగ్గింది, ఇప్పుడు బాగా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి పృథ్వీని డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్గా చీఫ్ కంటెండర్గా చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చీఫ్ కంటెండర్ ఉంటారు కదా, ఈ సెకండ్ చీఫ్ కంటెండర్కి వచ్చేసి టాస్క్ ఏంటంటే పప్పీస్ ఉంటాయి. ఆ పప్పీస్ మీద నేమ్స్ ఉంటాయి. ఆ పప్పీస్ని మిగిలిన పృథ్వీ కాకుండా మిగిలిన హౌస్మేట్స్ మొత్తము ఎవరైతే ముందుగా తీసుకొని హౌస్లోకి వెళ్తారో, అంటే స్మాల్ హౌస్ ఉంటుంది దాంట్లోకి ఎవరైతే వెళ్తారో చివరగా ఉన్న వాళ్ళు చివరగా ఒక పప్పిని తీసుకుంటారు. ఆ పప్పి మీద ఎవరి పేరైతే ఉందో వాళ్ళు చివరగా తీసుకున్న వాళ్ళు ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరు
నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి అని చెప్పేసి సంచాలక్ సెలెక్ట్ చేస్తారనమాట. ఇది టాస్క్ యాక్చువల్గా. ఈ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్లో వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఈ సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు జంప్లింగ్ చేసుకుంటారు అనమాట. ఎలా అంటే నాది నువ్వు తీసుకో, నేను తీసుకుంటా అట్లా అని చెప్పి మాట్లాడుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి నిఖిల్ అండ్ నబీల్ వీళ్ళిద్దరు, ఆదిత్య అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు కూడా నాది నువ్వు నేను అనుకుంటారు. ఇంకా నబీల్ వచ్చేసి నబీల్ కూడా యష్మితో అనుకుంటా, యష్మితో పెట్టుకుంటాడు. వీళ్ళిద్దరూ ఉన్నాక లాస్ట్కి మణికంఠ సింగిల్ అయిపోతాడు. ఇక్కడ యాక్చువల్గా మణికంఠ బొమ్మ తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. దానికి మణికంఠకి కార్నర్ చేసినాడని అనిపిస్తుంది ఎవరికైనా సిచ్యువేషన్లో. మణికంఠకి అనిపించడం కూడా తప్పు లేదు. బట్ మణికంఠ ఏడవడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఏడుపు గొట్టు తత్వం అనేది ఇంకా పోదేమో తనకి. ఎందుకు నాకు స్పోర్టివ్నెస్ లేదు, నేను ఇలానే ఉంటాను, నేను ఏడుస్తూనే ఉంటాను అంటే అవ్వదు. 30 ఏళ్ళు వచ్చాయి ముడ్డి కిందికి, మారాలి కదా. ఇంకెన్నాళ్ళని అలాగే ఉంటాడు. చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవిస్తుంటాడు. తక్కువలేదు ఒక మణికంఠనే అనుభవించి వచ్చింటాడా, అనుభవించేట్లు చాలామంది ఉంటారు. కాబట్టి మనకంటే ఇవన్నీ మానేయాలి. తనే స్ట్రాంగ్గా ఉండి స్పోర్టివ్గా తీసుకొని తన బొమ్మ తను తీసుకొని వేరే వాళ్ళ బొమ్మ తీసుకొని వచ్చి తన కరెక్ట్గా ఆడింటే కనుక తనకి పాజిటివ్ అవుతుంది కదా బేట. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడో మణికంఠ అర్థం కావట్లేదు యాక్చువల్గా. ఇంకా మణికంఠ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మణికంఠ బొమ్మని ఎవరు తీసుకెళ్లారు కాబట్టి యష్మి స్లోకి వెళ్ళి మణికంఠ బొమ్మను తీసుకునేసరికి మణికంఠ అండ్ యష్మి డేంజర్ జోన్ ఉండగా, అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ పృథ్వీ యష్మికే సపోర్ట్ చేస్తాడు. మణికంఠకి చేయడు. అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, బయట ఉన్న ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది అదే. సో అదే జరిగింది. సో నీకు డెసిషన్ మేకింగ్ లేదు, నువ్వు గేమ్స్ సరిగ్గా లేవు, నీకు నెగిటివిటీ ఎక్కువ ఉందని చెప్పేసి మణికంఠని తీసేస్తాడు. యష్మిని నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై చేస్తాడు. అండ్ సెకండ్ రౌండ్లో కూడా ప్రేరణ అండ్ యష్మి సేమ్. యష్మి మళ్ళా ఈ గేమ్లో యష్మి పరమ చెత్త అసలు. ఒక్కటంటే ఒక గేమ్ కూడా ఒక్కసారి కూడా 2 సార్లు అయితే 2 సార్లు తీసుకొని ఏదో ఆతృతగా ఆడాలి అన్న ఉద్దేశంతోనే లేదు. బట్ చీఫ్గా మాత్రం నన్ను తీసేస్తున్నారు మీరు, ఒకసారి అయితే అయిపోయానని చెప్పి ఏడవడం మాత్రం తెలుస్తుంది, ఆమె హట్ అవ్వడం మాత్రం తెలుస్తుంది. గేమ్ మీద ఎఫర్ట్స్ పెట్టినంటే కనుక ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. సో నెక్స్ట్ ప్రేరణ అండ్ యష్మి వస్తే ఇక్కడ మణికంఠ డిసైడ్ చేయాలా. మణికంఠ ప్రేరణకి చెప్పిన పాయింట్స్ కరెక్టే యాక్చువల్గా. తన డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి యష్మిని తొలగిస్తాడు. ప్రేరణ నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. అండ్ థర్డ్ రౌండ్లో వచ్చేసరికి విష్ణుప్రియ చివరిగా మిగిలిపోయి అక్కడ ప్రేరణ పప్పి ఉంటుంది. ఈ ప్రేరణ విష్ణుప్రియ అండ్ ప్రేరణలో యష్మి సెలెక్ట్ చేయాలి. ఇంకా యష్మి ఎవరిని సెలెక్ట్ చేసారో తెలుసు అందరికీ. ఖచ్చితంగా ఎవరున్నా కూడా ప్రేరణనే సెలెక్ట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ విష్ణుప్రియకి ఇంకా ప్రేరణకి తనకి ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వాలన్న కోరిక ఎక్కువ ఉంది, నీకు లేదు కదా. ఈ విష్ణుప్రియ స్టార్టింగ్లో చేసిన తప్పు, తన అంటించుకున్న కంప తన నెత్తి మీద పడింది విష్ణుప్రియకి. దానికి ఇంకా ఎవరైనా చేయలేరు. సో విష్ణుప్రియని తొలగిస్తుంది. ప్రేరణ నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి నైనిక. ఈ నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి ఏమవుతుందంటే నైనిక సీత బొమ్మ తీసుకొని చివరిగా మిగిలిపోతారు. ఇక్కడ నైనిక సీతలో ఎవరిని తొలగించాలి, ఎవరిని ఉంచాలని చెప్పి విష్ణుప్రియ డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్లో వచ్చేసి విష్ణుప్రియ సీతను తొలగిస్తూ నైనికని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తుంది. ఎందుకు అంటే సీత నీ డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదు, బిఫోర్ వీక్లోనే చూసినాము, నువ్వు ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అయిపోయి ఎవరిని ఒకే టైంలో పంపారో తెలియట్లేదు అని చెప్పేసి సీతను తొలగిస్తుంది. అండ్ నెక్స్ట్ 5th రౌండ్లో వచ్చేసి ఇంకా లాస్ట్కి ఎవరు తీసుకెళ్లారంటే నైనిక బొమ్మ ఒక్కటే ఉంటుంది. నైనిక బొమ్మను ఎవరు తీసుకెళ్ళారు. సో ఇక్కడతో నైనిక కూడా ఆ రౌండ్ నుంచి వెళ్ళిపోతుంది. చివరికి ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు అంటే నబీలు, నిఖిల్, ప్రేరణ, ఆదిత్య, వీళ్ళు 4 ఉన్నారు. వీళ్ళ 4లో రేపు తెలుస్తుంది ఎవరు నెక్స్ట్ సెకండ్ చీఫ్ కంటెండర్ అవుతారని. బట్ ఈ టాస్క్లో మాత్రం ఆదిత్య గారు సూపర్గా గేమ్ ఆడారండి. ప్రతిసారి ఆల్మోస్ట్ పప్పి తీసుకొని 2వ 3వ అడుగునో 4వ అడుగునో ఆల్మోస్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. సో ఈ గేమ్లో మాత్రం ఆదిత్య గారు సూపర్గా ఆడారు. అండ్ నెక్స్ట్ సేమ్ మణికంఠ వచ్చేసి నన్ను హౌస్ మొత్తం కార్నర్ చేస్తున్నారు, ఓకే హౌస్ మేట్ డెసిషను అని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ బయట వచ్చి కూర్చొని ఏడవడము, ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్ మణికంఠ. ఈ ఏడవడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఏడవడం మానేస్తే మణికంఠ కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. థ్యాంక్ యూ.